నమస్తే అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ చేస్తున్నానండి నా స్టైల్‌లో. చాలా సింపుల్‌గానే చేసుకుంటామండి మేము. దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. కొత్తిమీర, టమాటా, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, బంగాళదుంప ముక్కలు. ఇక్కడ గ్రీన్ బటానీ ఏమో నానబెట్టుకున్నానండి వాటర్‌లో. నా స్టైల్‌లో నేను సింపుల్‌గా ఎలా చేస్తానో చూడండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. హాఫ్ స్పూన్ గీ వేసుకుంటున్నాను, నెయ్యి వేసుకున్నాను. ఇవన్నీ నేను మొత్తం కలిపేసే తెచ్చుకున్నానండి సూపర్ మార్కెట్లో, మసాలా దినుసులన్నీ. ఇప్పుడు వీటిలో వేస్తున్నాను. చెక్క, లవంగం అన్నీ దీంట్లోనే ఉన్నాయి. బిర్యానీ ఆకు అన్నీ ఫ్రై చేసుకోవాలండి కొంచెం వేగేదాకా. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి, దంచి పెట్టుకున్నది. ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే మనం క్యారెట్ అవి కూడా వేసేసుకుందామండి. క్యారెట్, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి కలుపుకున్నాము. మసాలా పౌడర్ వేసుకుందామండి, బిర్యానీ పౌడరు. ఒకసారి కలిపేసుకుంటాను. రైస్ నేను మామూలుగా ఇంట్లో వాడే రైసేనండి, బిర్యానీ రైస్ ఏం కాదు, మామూలు రైస్తోనే చేస్తున్నాను. సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. సింపుల్గా బాగుంటుందండి, ఉన్న వాటితోనే, ఇంట్లో ఉన్న కూరగాయ ముక్కలతోనే చేసేసాను. ఎక్కువ మసాలాలు అవి కూడా తినమండి మేము. ఇంకో ఈ బిర్యానీ గురించే ఈ మసాలా ఒకటి వాడతాం. బియ్యం కడిగేసి పెట్టుకున్నానండి, మా ఇంట్లో వాడుకునే సన్న బియ్యమే. కడిగేసి అసలు పోసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇవన్నీ వేసి రైస్ కుక్కర్లో పెడతానండి నేను. కుక్కర్లో పోసేసుకున్నానండి మనం వేయించుకున్నవన్నీ కూరగాయ ముక్కలన్నీ. బియ్యం కడుక్కుని దాంట్లో వేసేసాను. ఉప్పు కూడా టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి. నాకు సరిపోయింది. ఇంకా ఇది తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. రైతా కూడా రెడీ చేసుకున్నానండి, పెరుగు వేసుకున్నాను. దీంట్లో ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర, ఉప్పు అండి, ఇంతకన్నా ఏమీ ఎక్కర్లా. ఉల్లిపాయలు ఇలా చాప్ చేసుకుని క్యారెట్ ముక్కలు కూడా సన్న ముక్కలుగా తరుక్కున్నాను. ఈజీగానే చేసుకోవచ్చండి, ఎవరైనా చేసేయచ్చు దీన్ని సింపుల్గా. దీంట్లో మనం తరుగుంచుకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం.
సరిపడా సాల్ట్. అంతేనండి, రైతా కూడా రెడీ అయిపోయింది. రైస్ ఏమో ఉడుకుతుంది. బంగాళదుంప కూర కూడా చేశానండి, కానీ టైం లేక అది షూట్ చేయలేదు. ఒకసారి టేస్ట్ చూసుకుందాం. సరిపోకపోతే చూసేసుకోవచ్చు. ఇదిగోండి బంగాళదుంప కూర, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది షూట్ చేయలేదండి, ఇంకోసారి చూపిస్తాను. ఇదిగోండి రైతా. సింపుల్గా చేసుకోవచ్చండి. మేమైతే ఇలాగే చేసుకుంటాము కావాల్సినప్పుడు, తినాలనుకున్నప్పుడు. బంగాళదుంప కూర రైతా రెడీ అయిపోయినాయండి. రైస్ ఏమి ఉడుకుతుంది.